नमस्कार, मी सौ मयुरी नरावार. ANN न्यूज मध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. सत्तेत असताना कविताला मागासवर्गीयची आठवण आली का नाही? कविता कधी महिलांबद्दल बोलल्या का नाही असा प्रश्न महेश कुमार गौड यांनी उपस्थित केला. आरोग्य शाळे विद्यार्थ्यांच्या भविष्यासाठी सुवर्ण मार्ग. जिल्हाधिकारी राजेश शहा यांनी रणदिवे नगरमध्ये कार्यक्रम सुरू. 9 जुलै रोजी केंद्र विरुद्ध निषेध करावा. सार्वजनिक संपाच्या विजयासाठी कामगार संघटनाचे आवाहन. आदिलाबादमध्ये अव्याहतपणे चालणारे नित्य अन्नदान. कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. जिल्ह्यात युरियाची कमतरता. शेतकऱ्यांनी कृषी अधिकाऱ्यांनी अनावश्यक काळजी करू नये. आजच्या सविस्तर बातम्या. TPCC अध्यक्ष महेश कुमार गौड म्हणाले की हे हास्यास्पद आहे. MLC कविता यांनी BC आरक्षणाबाबत AICC अध्यक्ष खरगे यांना पत्र लिहावे. तर त्यांनी विचारले की त्यांनी BRS नेते म्हणून पत्र लिहिले आहे की जागृतीच्या अध्यक्ष म्हणून. तर कविता 10 वर्ष सत्तेत असताना या BC बद्दल बोललेल्या होत्या का? त्यांनी प्रश्न केला. KCR यांनी स्थानिक स्वराज्य या संस्थांमध्ये BC साठी आरक्षण 21% पर्यंत कमी केले असा प्रश्नही त्यांनी उपस्थित केला. तर 2014 ते 2018 पर्यंत तेलंगणाच्या मंत्रिमंडळात एकही महिला नसताना त्यांनी उत्तर दिले का? त्यांनी असा प्रश्न केला की आंदोलनाने केलेल्या दावा या करणाऱ्या कविता यांनी कधी महिलांबद्दल बोलले आहे का? महेश कुमार गौड म्हणाले की सामाजिक संघर्षाच्या नावाखाली उद्या LB स्टेडियमवर कार्यक्रम आयोजित करण्यात आलेला आहे आणि ते म्हणाले की AICC अध्यक्ष खरगे गाव समित्यांना संबोधित करतील. అధికారులు ఉన్నారు. ఏ ఒక్క బీసీకి ఏం ఎలగబెట్టారమ్మా మీరు? స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 21% తగ్గించింది మీరు, మీ నాయన కాదా? గొర్రెలు బర్ల పేరిట స్కాములు చేసి డబ్బులు దండుకుంది మీరు, మీ కుటుంబం కాదా? 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, MLCగా ఉన్నావు, జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నావు. మీ ద్వారా నేను వారిని అడుగుతాను, ఒక్క ప్రెస్ కట్టింగ్ కానీ ఒక వీడియో కానీ చూపించగలుగుతారా? ఆవిడ బీసీల గురించి మాట్లాడినట్టు మాట. మీ ద్వారా వారికి ఛాలెంజ్ చేస్తా, ఒక్క ప్రెస్ క్లిప్పింగ్. ఆనాడు ఆవిడ కవిత గారు ఎంపీగా, జాగృతి అధ్యక్షురాలుగా, తర్వాత MLCగా ఉండి బీసీల గురించి ఏదైనా ఒక మాట మాట్లాడినారా మీరు? ఇవాళ బీసీల గురించి రాజకీయ శూన్యంలో ఉన్నటువంటి కవిత గారు వారి మనుగడ కోసము, వారి అన్నతో ఉన్న ఆస్తి తగాదా నుంచి బయటపడేందుకు, ఆస్తి పంపకాలు వాటా తెగక ఆవిడ ఉనికి కాపాడుకోవడానికి బీసీలు జపమెత్తుకుంది తప్ప ఆవిడ బీసీల కోసం చేసిందేమీ లేదు. ఆవిడ గారికి బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి ఆవిడ బీసీల విషయం మాట్లాడితే, ఎస్ వీఆర్ ద ఛాంపియన్స్. SC, ST, BC మైనారిటీకి కాంగ్రెస్ పార్టీయే అండా. ఎందుకు చెప్తా ఉన్నానే మాట? ఎన్నికలకు ముందు మేము మాట ఇచ్చినాం. కామారెడ్డిలో డిక్లరేషన్ నేనే ప్రవేశపెట్టినాను. 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తామని ఇచ్చిన మాట, దానికి అదనంగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి 40% రిజర్వేషన్ కాకుండా విద్యా ఉపాధి కూడా చట్టం తీసుకొచ్చినాము. ఇది మా ఘనత. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, రాహుల్ గాంధీ గారు తీసుకున్న నినాదాన్ని పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారు పూర్తి చేశారు. కుల సర్వే చేశాము. 56% బీసీలు ఇక్కడ ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇచ్చి ఆ డాక్యుమెంట్ కేంద్రానికి పంపించినాం. ఇది మా చిత్తశుద్ధి. ఆవిడ వాళ్ళు అంటా ఉంది, నేను బీసీల కోసం ఉద్యమం చేసినాను. మీకు ఎవరైనా గుర్తుందా? ఆవిడ ఎక్కడుంది? మేము బీసీ చట్టం చేసినప్పుడు, రాష్ట్రంలో బిల్లులు చేసినప్పుడు ఎక్కడుంది ఆవిడ? ఏమైనా ఐడియా ఉందా మీకు? ఎక్కడుంది ఆవిడ? లిక్కర్ రాణి గారు జైల్లో ఊకలు లెక్క పెడతా కూర్చుంది. మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం వాగ్దానం చేసిన రోజున, మేము కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం డ్రాఫ్ట్లు చేసి రిజల్యూషన్ చేసిన రోజున ఇక్కడ ఉద్యమం చేసి, ఎక్కడ ఉద్యమం చేసింది? జైల్లో చేసిందా? బీసీల కోసం తప్పించి ఉద్యమం చేసింది ఏ జైల్లో చేసిందో నాకు అర్థం అవట్లేదు. ఎక్కడ చేసావమ్మా నువ్వు ఉద్యమం? అసలు టిఆర్ఎస్ నాయకులకు కానీ
మీకు కానీ బీసీల గురించి మాట్లాడే అర్హత హక్కు లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మీరు బీసీలు అడుగడును ముంచారు. ఎంతమంది బీసీ నిరుద్యోగులు ప్రాణాలు అర్పించినారు, ఉద్యోగాలు రాక చనిపోయినారు. ఆ పాపం ఆ ఉసురు తెలిగే కదా మీరు అధికారం నుంచి దిగిపోయినారు. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకుని ఉద్యోగం చేసి ఇలా నిరుద్యోగులు ప్రాణాలు అర్పించి వారి కుటుంబాలు రోడ్డున పడితే 10 ఏళ్ళు అధికారంలో ఉండి 50,000 ఉద్యోగాలు ఇలాంటి పరిస్థితి మీకు. మీరు ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది బీసీలకి న్యాయం జరిగేది? అది ఇవ్వరు. ఇలా మేము చట్టం చేసి పార్లమెంటుకి పంపినాము, కేంద్రానికి పంపినాము. బీజేపీ నాయకులు దీని మీద మాట్లాడరు, దీని మీద స్పందించరు. కవిత గారు కొత్త అవతారం ఎత్తుకొని ఆవిడేదో బీసీల కోసం చేసినట్టుగా ఉద్యమాలు చేసినట్టు ఎక్కడ చేసిందో నాకు అర్థమవుతలేదు. అంటే ఒక మహిళ ఉండి మొత్తం రాష్ట్రంలో 2014 నుంచి 2018 వరకు క్యాబినెట్లో ఒక మహిళ లేకుంటే ఆనాడు మాట్లాడే చాతకాని నువ్వు ఒక సాటి మహిళల గురించి ఎప్పుడైనా గలమెత్తినవా? ఇవాళ బీసీల గురించి, మహిళల గురించి ఆమె కొత్త ఆవిడ దుకాణం జాగృతి నడుపుకోవడానికి కోసం ఏదో బీసీల గురించి మాట్లాడదంటే నమ్మే పరిస్థితి రాష్ట్రంలో బీసీలు లేరు. फॉर्म्युला ई कार रेस प्रकरणामध्ये एसीबीचे अधिकारी IAS अधिकारी रविंदर कुमार यांची चौकशी करत आहे. तर या प्रकरणामध्ये एसीबी यांची चौकशी करण्याची ही तिसरी वेळ आहे. फॉर्म्युला ई कार रेस या प्रकरणामध्ये निधी हस्तांतरित करण्यात अरविंद कुमार यांनी महत्त्वाची भूमिका बजावल्याचे एसीबीने ओळखलेले आहे. तर HMDA संचालक म्हणून काम करताना त्यांनी निधी वगळल्याचेही आरोप केले. एसीबीने मंत्रिमंडळाच्या परवानगीशिवाय निधी हस्तांतरित केल्याबद्दल गुन्हा दाखल केलेला आहे. तर या प्रकरणात माजी मंत्री आमदार KTR आणि यांचेही एसीबी अधिकाऱ्यांनी 2दा चौकशी केलेली आहे. KTR यांनी 16 जून रोजी दिलेल्या विधानाच्या आधारे एसीबी अरविंद कुमार यांची चौकशी करत असल्याचे वृत्त आहे. जिल्हाधिकारी राजेश शहा म्हणाले की आरोग्यशाळा विद्यार्थ्यांच्या चांगल्या भविष्यासाठी डिझाईन केलेली आहे आणि विद्यार्थ्यांनी निरोगी या सवयीसह वाढले पाहिजे. गुरुवारी जिल्हा मुख्यालयातील रणदिवेनगर जिल्हा परिषद हायस्कूलमध्ये आरोग्यशाळा कार्यक्रमाच्या दुसऱ्या टप्प्याचे उद्घाटन करण्यात आले. या प्रसंगी 6 आरोग्य तत्वांवर आधारित पुस्तकांचे अनावरणही करण्यात आले. मोबाईल वापराच्या दुष्परिणामांवरील प्रदर्शनाचे विद्यार्थ्यांनी कौतुक केले. ते म्हणाले की आरोग्यशाळा कार्यक्रमाने नाविन्यपूर्ण दिशेने प्रवास करणाऱ्या दिशेने एक पाऊल उचललेलं आहे. तर यावर्षी जिल्ह्यातील 251 शाळा महाविद्यालयामध्ये आरोग्य महाविद्यालय कार्यक्रम राबवण्यात येत आहे. विद्यार्थ्यांच्या आरोग्यावर लक्ष केंद्रित करून आपण त्यांच्या भविष्याचा मजबूत पाया करण्याच्या या रचनेच्या दिशेने वाटचाल करत आहोत असे ते म्हणाले. तर या कार्यक्रमाद्वारे विद्यार्थ्यांना शारीरिक, मानसिक आणि अन्नाशी संबंधित आरोग्याची ही जाणीव करून दिली जात असल्याचेही त्यांनी सांगितले. मुले निरोगी असतील तर ते शिकलेले शिक्षण अधिक प्रभावीपणे आत्मसात करू शकतील असेही सांगितले. तर यामुळे परीक्षेत चांगले निकालही मिळतील असे म्हणण्यात आले. మొత్తం పాపులేషన్ లో పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు మీరు మొన్న ఎవరైనా పేపర్ లో చదివితే నీతి ఆయోగ్ ఒక మీటింగ్ అయింది. నీతి ఆయోగ్ తెలుసా అందరికి? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ ఒక మీటింగ్ ఉంటుంది. దాంట్లో ప్రధానమంత్రి గారు చైర్మన్ ఉంటారు. తర్వాత అందరూ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పాల్గొంటారు. ఆనాడు నీతి ఆయోగ్ లో మన ముఖ్యమంత్రి గారు, వరవీలు ముఖ్యమంత్రి గారు తెలంగాణ రైజింగ్ 2047 ఒక డాక్యుమెంట్ ప్రవేశపెట్టారు. ఆ డాక్యుమెంట్ లో ఏముంది అంటే మన 10 సంవత్సరంలో $1 ట్రిలియన్ ఎకనామీ తెలంగాణ రాష్ట్రంది $1 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. 2047 వరకు $3 ట్రిలియన్ ఎకనామీ తయారవ్వాలి. అంటే ఇవి తయారవ్వాలి అంటే యూత్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ జాబ్స్ ద్వారా కానీ, బిజినెసెస్ ద్వారా కానీ, చిన్న వ్యాపారాలు కావచ్చు, పెద్ద ఇండస్ట్రీస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఈ అన్ని ఏవైతే సెక్టర్స్ ఉన్నాయో అవి మంచి పర్ఫార్మ్ చేస్తేనే మళ్ళీ మనం ఆ ఏవైతే ఉద్దేశం పెట్టామో ఆ ఉద్దేశం రీచ్ అవ్వగలుగుతాం. అవి చేయాలి అంటే దాంట్లో ఎవరైతే యూత్లు పని చేస్తారు, వర్క్ ఫోర్స్ అంటాము, ఆ వర్క్ ఫోర్స్ ప్రొడక్టివిటీ అంటే వాళ్ళు గంటలు ఏవైతే పని చేస్తారో, ఒకవేళ దినంలో 8 గంటలు పని చేస్తున్నారు అంటే 8 గంటల్లో వాళ్ళ ప్రొడక్టివిటీ ఎంత, వాళ్ళు ఎక్కడైనా పని చేస్తున్నారంటే దానికి కంట్రిబ్యూషన్ ఎంత, అంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొడక్టివిటీ రీచ్ అవ్వాలి అంటే
తప్పకుండా నాలెడ్జ్ తో పాటు హెల్త్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. कुटुंबात कोणत्याही समस्या न येता आनंदी राहण्यासाठी कुटुंब प्रमुखाने पालक आणि पत्नीशी समान वागणूक दिली पाहिजे असे यापलगुडा पोलीस राखीव बटालियन RSI गोपी यांनी सांगितले. गुरुवारी बटालियनच्या प्रशिक्षणाच्या स्मरणार्थ KRK कॉलनी येथील वृद्धाश्रमामध्ये सामाजिक कार्यक्रमाचे आयोजन करण्यात आले आहे. तर वृद्धांना आवश्यक वस्तू आणि फळे वाटण्यात आली. तर याची माहिती विचारण्यात आली. ते म्हणाले की वय वाढत असताना पालक तरुण होतात आणि जर ते त्यांच्या वागणुकीवर वागले तर कोणत्याही समस्या येणार नाही आणि म्हणाले की वृद्धाश्रमा यांच्याकडून मदत करतील आणि वृद्धांना आश्रम देणाऱ्या या आश्रय देणाऱ्या प्रशासकांची कामगिरी कौतुकास्पद आहे. సంతరం ఇక్కడికి రావాల్సిందిగా ఇక్కడికి రావాలి. ఐపీఎస్ గారి వారి యొక్క సూచన మేము రావడం జరిగింది సార్. అదేవిధంగా ఈ యొక్క ఓల్డేజ్ హోమ్ ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం సార్. ఎవరైనా ఉంటే ఈ కార్యక్రమానికి బిజీ షెడ్యూల్ లో కూడా ఇక్కడ కావాలన్నా కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్ గా మేము ఉంటామండి. నా కొడుకు ఉన్నారు, నన్ను చూసుకుంటారు, ధైర్యంతోనే మనం ఉండాలి. ఆఫీసర్ గారు చాలా బాగా మాట్లాడారు. ప్రోత్సహించడానికి ఇక్కడికి రావడం జరిగింది సార్. బాగా హెడ్ కానిస్టేబుల్ ఏవో పరిస్థితుల ప్రకారం రావచ్చు. మీ ఓపికకు మీ కు పోయి విజిట్ చేసి కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. అదే సార్, అంటే వాళ్ళు చిన్నపిల్లతో సమానం సార్. 60-70 ఇయర్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా వాళ్ళు చంటి పాపతో సమానం. వాళ్ళు ఏ ప్రాబ్లం ఉంది సార్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే లివర్ మొత్తం ఖరాబ్ అయిందని చెప్పారు సార్. సో ఖచ్చితంగా లివర్ సర్జరీ. ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహిళా మూర్తులకు ఇన్స్పెక్టర్ గారు, శ్రీ కేంద్రీయ సతీష్ సార్, అదేవిధంగా ఈ యొక్క మన దగ్గరలో ఉన్నటువంటి సాయి లింగి, అదేవిధంగా ఈ యొక్క చైర్మన్ కేంద్రీయ సతీష్ గారు చిన్నపాటి కనీస అవసరాలు వాళ్ళ అకామిడేషన్ ని. సో ఈ ప్రోగ్రామ్ ని మా ఈ ఒక ట్రైనింగ్ భాగంలో విలీనం చేసినందుకు వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. సో ఇంతమందిని ఈ 50 మెంబర్స్ ని మనం ఇంట్లో ఇద్దరు తల్లిదండ్రులను చూసుకోవడానికే చికాకు పడుతుంటాం. ఒకనొక సందర్భంలో వాళ్ళని అరుస్తూ ఉంటాం. అందులో అందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంట్లో ఎవరో ఏదో ఒక టైంలో మనం చిన్నపిల్లలని ఏ విధంగా మనం చిన్నప్పుడు తల్లిదండ్రులు మనం ఏ విధంగా చూసుకుంటారో వాళ్ళు పెద్ద అవుతున్నా వాళ్ళు కూడా సేమ్ అదే ఏజ్ చిన్నపిల్లలాగా మనం ట్రీట్ చేసినప్పుడే వాళ్ళని చూసుకోగలము. సో ఆ మైండ్ సెట్ అనేది మనం ఇప్పుడు నుంచి డెవలప్ చేసుకోవాలి. వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ మనం కొంచెం ఏజ్ మీద వస్తున్న కొద్దీ వాళ్ళు కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు. ఎప్పుడు కానీ 60-70 ఇయర్స్ దాటితే పెద్దవాళ్ళలో అల్జీమర్స్ అనేది ఒక సర్వసాధారణంగా వస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తువు ఎక్కడ పెట్టిందో వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేరు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం చిన్న ఏజ్లో మనం ఇప్పుడు పుట్టినప్పటి నుంచి 3-4-5 ఇయర్స్ వచ్చే వరకు మనకు కూడా ఏం తెలియదు. సో మనం తప్పటడుగులు వేసినా కానీ వాళ్ళే మనల్ని సరి చేయడం కానీ మనకు ఏ విధమైన అవసరాలు ఉన్నా కానీ చెప్పకుండా కానీ వాళ్ళు తీరుస్తూ ఉంటారు. సో సేమ్ అలాగే వాళ్ళు 60 ఇయర్స్ 70 ఇయర్స్ పైబడిన తర్వాత వాళ్ళకు కూడా చిన్నపిల్లల మనస్తత్వం వస్తుంది. వాళ్ళు ఏది పెట్టిన వస్తువు ఒక దగ్గర పెట్టింది గుర్తుంచుకోరు. సో అవన్నీ మనం కన్సిడర్ చేసుకొని ఓకే మనం చిన్నప్పుడు ఇలా చేస్తాం కాబట్టి మన తల్లిదండ్రులు ఏజ్ అయిపోతారు వాళ్ళు కూడా చిన్నపిల్లలతో సమానంగా ఉంటారు కానీ మైండ్ సెట్ మనకు ఉంటేనే వాళ్ళని మనం బాగా చూసుకుంటాం. అంతేగాని వాళ్ళని పెద్దదానికి చిరాకు పడితే వాళ్ళు కావాలని ఏం చేయరు. జస్ట్ వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. మన ఇంట్లో కూడా అప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడనే వాళ్ళు మనం కొంచెం ఇబ్బంది ఉన్నప్పుడు అక్కడ ఉమ్మేయడం కూడా జరుగుతూ ఉంటాయి. మనం చిన్నప్పుడు అవన్నీ వేసి వచ్చినాం ఈ స్టేజ్కి. సో మనం కూడా 70 ఇయర్స్ దాటినప్పుడు అలాంటివి ఖచ్చితంగా చేస్తాం. సో దానికే నా ఇల్లు ఖరాబ్ అవుతుంది, గొడవలు ఖరాబ్ చాలా చూశాను నేను. అంటే ఎక్స్పీరియన్స్ తో చెప్తాను. వేరే వాళ్ళ దగ్గర గొడవలు పడి వచ్చాను. మా దగ్గర బిడ్డలు కూడా చిన్న ఇట్లా అమ్మనాలతో గొడవ పడి గొడవలు పడే సంఘటనలు కూడా చూశాను నేను. అవన్నీ చూసి చెప్తున్నాను. సో ఇంట్లో కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అమ్మను అదేవిధంగా భార్యను ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకుంటేనే మన ఉద్యోగం సాఫీగా సాగుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టినా కానీ మన ఉద్యోగరీత్యా మనం అక్కడిక్కడ ఉంటాం. ఫోన్లలో టార్చర్ ఉంటుంది. మీ అమ్మ ఇలా చేశారు, మీ భార్య ఇలా చేసిందని చెప్పి ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన ఉద్యోగంలో ఏదున్నా కానీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. అన్నిటిగా బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళ కూడా చిన్నపిల్లలాగా ट्रीट చేసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోగలం. CITU जिल्हा सचिव अन्नमूला किरण यांनी सांगितले की 9 जुलै रोजी आयोजित करण्यात येणारा हा देशव्यापी सर्वसाधारण संप यशस्वी करावा.
कामगारांनी अनेक वर्षापासून लढा दिलेल्या आणि साध्य केलेल्या कायद्याचे रक्षण करण्यासाठी ते एकत्रही येतील असे त्यांनी सांगितले. तर गुरुवारी त्यांनी आदिलाबाद शहरातील कामगार सोबत सार्वत्रिक संपाशी संबंधी ही पत्रके प्रसिद्ध केली. त्यांनी केंद्राविरुद्ध घोषणाबाजी केली आणि घोषणाबाजी केली तर कामगारांनी अनेक त्याग आणि संघर्ष करून 44 कायदे सद्य केले आहेत आणि असे त्यांनी सांगितले. तर त्यांनी केंद्रावर कॉर्पोरेट संस्थांना अनुकूल करण्यासाठी लहान करून त्यांना 4 संहितामध्ये बनवल्याचा आरोप केला. तर याचा निषेध करत त्यांनी सांगितले केंद्रीय कामगार संघटनांनी 9 जुलै रोजी सार्वत्रिक संप पुकारलेला आहे. कामगार आणि कुलींनी त्यामध्ये मोठ्या संख्येने सहभागी व्हावे अशी त्यांची इच्छा आहे. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కేంద్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గ్రామీణ బంద్ను నిర్వహిస్తా ఉన్నాం. ఈ గ్రామీణ బంద్ను సార్వత్రిక సమ్మెను కార్మికులు, కర్షకులు, కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఏదైతే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం అనుభవిస్తున్న హక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. కార్మికులందరికీ కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలి. పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్, ఇన్సూరెన్సులు, ఉద్యోగ భద్రత లాంటి సౌకర్యాలు కల్పించాలి. అదేవిధంగా రైతాంగం ఎప్పటి నుండో అడుగుతూ ఉన్నారు, కనీస మద్దతు ధరలు ఇవ్వండి అని చెప్పేసి. రైతన్నలు పండించిన ప్రతి పంటకి కనీస మద్దతు ధరలను ఇస్తూ ఎంఎస్పి చట్టాన్ని చేయాలి. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలి. అదేవిధంగా రైతు కూలీలకు సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలి. దానికి నిధులను కేటాయించి 700 రూపాయలు రోజు కూలీ ఇస్తూ 300 పని దినాలను కల్పించాలని ఈ సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజల హక్కుల సాధన కోసం, కార్మిక చట్టాల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ సమ్మెలో కార్మికులు, కర్షకులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము पिलुपुनिస్తాం. जिल्हा कृषी अधिकारी श्रीधर स्वामी म्हणाले की आदिलाबाद जिल्ह्यात कुठेही युरियाची कमतरता नाही आणि शेतकऱ्यांनी अनावश्यक काळजी करू नये. त्यांनी गुरुवारी ANNशी संवाद साधला. त्यांनी सांगितले की जिल्ह्यामध्ये 5.5 लाख एकर क्षेत्रामध्ये विविध पिके घेतली जात आहे आणि जुलै अखेर शेतकऱ्यांना आवश्यक अतिरिक्त 17,000 मेट्रिक टन युरिया जिल्ह्यात पोहोचवला जात आहे. तर त्यांनी सांगितले प्रत्येक वितरण केंद्रासाठी एक प्रभारी नियुक्त करण्यात आलेला आहे आणि त्यांच्या खरेदीसाठी या देखरेखीसाठी खत वितरण केले जाईल. ते म्हणाले की युरिया कुठेही काळ्या बाजारामध्ये पोहोचत नाही. शेतकऱ्यांना युरियाची काळजी करण्याची गरज नाही असे सांगण्यात आलेले आहे. యూరియా అవసరము 17,000 టన్నులు మెట్రిక్ టన్నులు కాగా ఇప్పటివరకు మనకు 25,000 మెట్రిక్ టన్నులు యూరియా మనకు రావడం జరిగింది జిల్లాకు. అందులో ఇప్పటికి ఇంకా మనకు 15,000 టన్నులు యూరియా స్టాక్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ స్టాక్స్ కూడా మనకు వివిధ మండలాల్లో అందరికి అందుబాటులో ఉన్నాయి. మనం మార్కెట్ ద్వారా సొసైటీ కూడా మనము ప్రతిరోజు వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మనము పంపించి ఏర్పడేస్తున్నాము. ఇక మండలంలో ఎక్కడ యూరియా కొరత లేదు, రైతులు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారికి సరిపడా యూరియా నిల్వలు మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. ఆ యూరియా ఎక్కడ బ్లాక్ మార్కెట్ తరలించడం లేదు. మనం ప్రతి సెంటర్కు, ప్రతి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు ప్రైవేట్ కానీ సొసైటీ కానీ ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ని వేయడం జరిగింది. అక్కడ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోనే మన డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఇక్కడ నుంచి మనం ఏదైతే మనం అలాట్మెంట్ చేసినామో అలాట్మెంట్ మనము మండలానికి పంపించడం జరుగుతుంది. వాళ్ళ అలాట్మెంట్ ప్రకారం ఆ సెంటర్కు యూరియా స్టాక్ వచ్చిన లేదా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత అక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. అధికారుల ఆధ్వర్యం మాత్రమే డిస్ట్రిబ్యూషన్ జరుగుతున్నది. ఎక్కడ బ్లాక్ మార్కెట్ కానీ ఇతర రాష్ట్రాలకు తరలించే అవకాశం లేదు, అట్లా తరలిపోవడం జరగటం లేదు. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी 3 वर्षापूर्वी अन्नदान कार्यक्रम चालू केला आणि तो अव्याहतपणे सुरू आहे. अमेरिकेहून आदिलाबादला आल्यानंतर त्यांनी KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रमही राबवले. शहरातील कंदी श्रीनिवास रेड्डी कॅम्प ऑफिस प्रजासेवा भवनामध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देत आहे आणि त्यांनी केलेल्या कार्याचे कौतुकही करत आहे. ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేసావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు. శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంట. శ్రీనన్న
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్నా. ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిచే పిలుపులో अम्मतनम, बाध्यतलेन्नो. गोदावरी खाणी कामगार न्यायालयाच्या आदेशानुसार लक्षपेठ न्यायालयाच्या अधिकाऱ्यांनी गुरुवारी मंचिराला जिल्ह्यातील जन्नाराम मंडळ केंद्रातील वन विभाग कार्यालयातील उपकरणे जप्त केली. जन्नाराम मंडळातील या मोहम्मदाबाद गावातील रहिवासी दर्शनाला राजन नावाच्या या व्यक्तीने 1986 ते 2016 पर्यंत वनप्राणी ट्रॅक्टर म्हणून काम केले. तथापि 2016 मध्ये वनाधिकाऱ्यांनी दर्शनाला राजम यांना त्यांच्या कर्तव्यावरून काढून टाकले. दर्शनाला राजम यांनी गोदावरी खाणी येथील कामगार न्यायालयाला खटला दाखल केला. चौकशी करणाऱ्या गोदावरी खाणी कामगार न्यायालयाच्या अधिकाऱ्यांनी त्यांना काढून टाकल्यापासून 2023 पर्यंत 15 लाख तर 89,700 रुपये वेतन आणि भत्ते देण्याचे आदेश दिले, परंतु अधिकाऱ्यांनी प्रतिसाद दिलेला नाही. पीडितेने पुन्हा वन विभागाच्या PCCF अधिकाऱ्यांनी भेट घेतली, परंतु त्यांनी प्रतिसाद दिलेला नाही, म्हणून त्यांनी न्यायालयामध्ये धाव घेतली. प्रतिसाद देणाऱ्या न्यायालयाच्या अधिकाऱ्यांनी FDO कार्यालयात उपकरणे जप्त करण्याचे आदेश दिलेले आहे. त्यानंतर गुरुवारी लक्षपेठ दिवाणी न्यायालयाचे अधिकारी FDO कार्यालय आले आणि त्यांनी या कार्यालयातील उपकरणे पूर्णपणे जप्त केली. लेबर कोर्ट आदेशाల ప్రకారం లక్షిట్పేట్ కోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ రజిత్ కుమార్, యూసఫ్, సంధ్యారాణి అందరూ కలిసి డివిజనల్ ఆఫీస్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీస్ జన్నారం జప్తు చేయడానికి వచ్చినాం. దర్శనాల రాజం సన్ ఆఫ్ ఉషాలు ఆయనకు సంబంధించిన ఏరియల్స్ ఏమంటూ మన 2016 నుంచి వెళ్ళి 2021 వరకు 15,89,700 రూపాయలు సంబంధించిన అమౌంట్ ఆయనకు రాలేదు. సో కోర్టు ఆదేశం ఇచ్చింది, అతనికి డబ్బులు రాకపోవడం వల్ల ఆ సంబంధించిన ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేసుకోవడమని ఆదేశించింది. దాని ప్రకారం మేము ఇవాళ వచ్చి ఇక్కడ ఈ ఫారెస్ట్ ఆఫీస్ని జప్తు చేస్తున్నాం. रेडिका युवजन मंडळ संघाचे सरचिटणीस मादावार हरीश रेड्डी म्हणाले की बेला मंडळात खतांचा तुटवडा आहे. स्थानिक भाजप कार्यालयामध्ये शेतकऱ्यांसह पत्रकार परिषदेमध्ये ते बोलत होते. मंडळ कृषी अधिकारी म्हणाले की या DAP युरियाची कमतरता नाही, परंतु मंडळ केंद्रातील खत व्यापारी DAP युरियाची कमतरता दाखवून शेतकऱ्यांची थट्टा करत आहे. तर एकीकडे अधिकारी म्हणतात की खतांचा तुटवडा नाही, परंतु व्यापाऱ्याकडून टंचाई असल्याचे सांगण्यात येत आहे. अनेक शंकाही आहे. तर त्यांनी अधिकाऱ्यांना तात्काळ तपासणी करून शेतकऱ्यांना न्याय देण्यास सांगितले आणि ते म्हणाले की शेतकरी व्यापाऱ्यांशी दुवे जोडण्याच्या नावाखाली खते विकत आहे. जर शेतकऱ्यांनी कोणत्याही अटीशिवाय खते दिली नाही तर ते शेतकऱ्यांसह आंदोलन करतील असा इशाराही त्यांनी दिला. వ్యవసాయ శాఖ అధికారులు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. రైతులకు DAP ఎలాంటి కొలత లేదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకుంటే తీవ్రంగా కొలుతుంది. మూడు రోజుల నుంచి రైతులు దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు, కానీ DAP దొరకడం లేదు. దుకాణదారులు ఏమని చెప్తున్నారు, రైతులకు లింకుల ద్వారానే ఇస్తామని చెప్తున్నారు. కొన్ని షాపులలో వాళ్ళకి దగ్గర DAP యూరియా వాళ్ళకు విక్రయిస్తున్నారు, కానీ రైతులకు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే
కలెక్టర్ గారు దీనిపై చొరవ తీసుకొని టాస్క్ ఫోర్స్ అధికారులతో తనిఖీలు చేయాలని మేము డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తుంది. టాస్క్ ఫోర్స్ భాగంలో ఇక్కడ ఉన్న బేలా ఎస్ఐ గారు మరియు తహసీల్దార్ గారు సంబంధిత అధికారులు ఇప్పటి వరకు తనిఖీ ఎందుకు చేయడం లేదు అంటే వాళ్ళతో కుంభకాయ ఏమన్నా జరుగుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే రైతులకు न्याय చేయాలని डिमांड చేస్తున్నాం. TUCIचे राज्य उपाध्यक्ष के राजन्ना यांनी 9 जुलै रोजी होणाऱ्या देशव्यापी संपाला यशस्वी करण्याचे आवाहन कामगारांना केलेले आहे. गुरुवारी जिल्हा मुख्यालयातील एका बीडी कारखान्यामध्ये संपाची सूचना देण्यात आली. त्यांनी सार्वजनिक क्षेत्राला औद्योगिक संरक्षण, 4 कामगाराविरोधी कामगार संहिता रद्द करणे आणि 26,000 रुपये किमान वेतन देण्याची मागणी केलेली आहे. तर त्यांनी किमान 9,000 रुपये पेन्शन, बीडी उद्योगावर लादलेला 28% GST कमी करणे आणि बीडी उद्योगांना कुमकुवत करणारा कोटा कायदा रद्द करण्याची मागणी केलेली आहे. त्यांनी त्यांच्या मागण्या पूर्ण करण्यासाठी 9 जुलै या रोजी देशव्यापी सामान्य संपाचे आवाहन केले. त्यांनी कामगारांना या संप मोठ्या संख्येने सहभागी होण्यास आणि तो यशस्वी करण्याचे आवाहन केले. దాన్ని వాయిదా చేసి ఈ జూలై 9వ తారీఖు రోజు మళ్ళా దేశవ్యాప్త సమ్మె ఉంది. ఇందులో కనీస మెయిన్ డిమాండ్ ఏంటంటే కార్మికులకు మీ డబ్బు గవర్నమెంట్ కడుతున్నారు, మన డబ్బు వాళ్ళకి ఇచ్చి మన డబ్బు మనకి ఇవ్వడానికే వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు. మీ వేతనం నుంచే కదా ఒక 115 రూపాయలు ప్రావిడెంట్ ఫండ్లో మీ వేతనం నుంచి కడుతున్నారు. మనకు కట్టుతున్నటువంటి వేతనం వాళ్ళు జమ చేసుకొని మనకు పెన్షన్ రూపంగా ఇవ్వాలంటే మాత్రం ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఉండాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయించినాయి. కాబట్టి దీనికి కనీస వేతనాలు 26,000 ఉండాలని గ్రాడ్యుయేట్ చట్టం అంటే 29 చట్టాలను 4 కోడ్స్గా మార్చి దానిలో గ్రాడ్యుయేట్ చట్టము, వేతనాల చట్టము, సర్వీసు చట్టము, యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కులను కూడా నిర్ధారించేటటువంటి లేని పరిస్థితులలో చట్టాలు తీసుకొచ్చారు. కాబట్టి వాటిని వెంటనే రద్దు చేసి కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని చెప్పేసి దేశవ్యాప్తంగా BSNL కార్మికులు, LS కార్మికులు, బ్యాంకింగ్, అనేక రంగ కార్మికులందరూ రేపు జూలై 9న సమ్మె చేస్తున్నారు. కాబట్టి ఆ సమ్మెలో అందరూ పాల్గొని మన నిరసన తెలియజేసి మనం 9,000 వచ్చేంత వరకు కూడా ఏ పోరాటం ఇచ్చినా అందులో పాల్గొనాలని చెప్పేసి అందరికి విజ్ఞప్తి. 9వ తారీఖు రోజు 10 గంటలకు మన ఆఫీస్కి రావాలి మీరు అందరూ. कोमरंभी मासिपाबाद जिल्ह्यात केरामेरी मंडळातील मुख्य रस्त्यावरून सावरखेडपर्यंत मंजूर झालेला बीटी रस्ता पूर्ण झाला असला तरीही अजूनही समस्या आहेत. मुख्य रस्त्याहून 2 किमी अंतरावर जंगल परवानगी नसल्याने ते सोडण्यात आलेला होता. तथापि अलीकडच्या पावसामुळे संपूर्ण रस्ता चिखलासारखा झालेला आहे, ज्यामुळे दुचाकी वाहनाचे नियंत्रण सुटलेले आहे आणि जखमीही होत आहेत. स्थानिकांनी वारंवार अधिकाऱ्यांच्या निदर्शनास आणून दिले की किमान रस्ता पूर्ण होईपर्यंत तक्रार करावी, परंतु त्यांचा काहीही उपयोग झालेला नाही. अधिकाऱ्यांनी प्रतिसाद द्यावा आणि किमान तरी आता रस्ता पूर्ण करावा यांची ते मागणी आहे. डांबर रोड निर्मल जिल्हाधिकारी अभिलाष अभिनव यांनी शिक्षण, वैद्यकीय आणि कृषी क्षेत्रातील लोकांना दर्जेदार सेवा देण्यासाठी कडक पावले उचलण्याचे आदेश अधिकाऱ्यांना दिलेले आहे. त्यांनी गुरुवारी या लक्ष्मणचंद मंडळामध्ये अचानक पाहणी केली. सरकारी रुग्णालय, शाळा, अंगणवाड्या आणि खत दुकानांची तपासणी करण्यात आली. प्राथमिक आरोग्य केंद्राचीही पाहणी करणाऱ्या या जिल्हाधिकाऱ्यांनी सांगितले की रुग्णांना चांगले उपचार देण्यासाठी आवश्यक असलेल्या सर्व सुविधा आणि औषधे उपलब्ध असायला हवी.
त्यांनी डॉक्टरांना स्वच्छता सुधारणा आणि रजिस्टर योग्यरित्या ठेवण्याचा सल्ला दिला. नंतर त्यांनी जिल्हा परिषद हायस्कूललाही भेट दिली आणि वर्गाची स्थिती, मध्यान्ह भोजन, शिक्षकांची उपस्थिती आणि विद्यार्थ्यांची शैक्षणिक पातळी जाणूनही घेतली. विद्यार्थ्यांना इंग्रजी आणि गणिताचे धडे देऊन त्यांनी त्यांना प्रोत्साहन दिले. वनमहोत्सवाचा एक भाग म्हणून जिल्हाधिकाऱ्यांनी या अधिकाऱ्यांसह शाळेच्या परिसरामध्ये रोपे लावली. वनमहोत्सवात विद्यार्थ्यांचा सहभाग वाढावा अशी त्यांची इच्छा आहे. नंतर या ग्रोमर खत दुकानामध्ये साठा, रजिस्टर आणि विक्री तपशील करणाऱ्या तपासणी करणाऱ्या जिल्हाधिकाऱ्यांनी शेतकऱ्यांना बनावट बियाणे आणि औषधे विकू नये असे आदेशही दिले. तर जिल्हाधिकाऱ्यांनी सांगितले की खरीप हंगामासाठी जुलै महिन्यासाठी आवश्यक असलेले 9,000 मेट्रिक टन युरियापैकी 8,800 मेट्रिक टन जिल्ह्यामध्ये आतापर्यंत उपलब्ध आहे. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. सत्तेत असताना कविताला मागासवर्गीयची आठवण आली का नाही? कविता कधी महिलांबद्दल बोलल्या का नाही असा प्रश्न महेश कुमार गौड यांनी उपस्थित केला. आरोग्य शाळे विद्यार्थ्यांच्या भविष्यासाठी सुवर्ण मार्ग, जिल्हाधिकारी राजेश शहा यांनी रणदिवे नगरमध्ये कार्यक्रम सुरू. 9 जुलै रोजी केंद्र विरुद्ध निषेध करावा, सार्वजनिक संपाच्या विजयासाठी कामगार संघटनाचे आवाहन. आदिलाबादमध्ये अव्याहतपणे चालणारे नित्य अन्नदान, कंदी श्रीनिवास रेड्डी यांना लोकांचे आशीर्वाद. जिल्ह्यात युरियाची कमतरता, शेतकऱ्यांनी कृषी अधिकाऱ्यांनी अनावश्यक काळजी करू नये. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.